हैदराबाद के बंजारा हिल्स में आलमी कबायली दिन के मौके पर तेलंगाना रक्षा सेना के चीफ कलवा कुंटला कविता ने कबायली फाइटर्स को खराज अक़ीदत पेश किया। उन्होंने कहा कि कबायलियों के हक़ूक़ के तहफ़्फ़ुज़ के लिए इनकी पार्टी पाबंद है और हुकूमत को कबायली सक़ाफ़त व रिवायत के तहफ़्फ़ुज़ के लिए ख़ुसूसी इक़दाम करना चाहिए। उन्होंने हुकूमत से कहा कि कबायली सक़ाफ़त और रिवायत के तहफ़्फ़ुज़ के लिए ख़ुसूसी इक़दाम करने चाहिए। कविता ने मुतालबा किया कि आइंदा मरदमशुमारी में कबायलियों की असल ज़ात और शनाख्त दर्ज करने के लिए अलग कॉलम होना चाहिए। उन्होंने कहा कि ITDA में अटेंडेंट से लेकर आला अफसर तक कबायलियों की तखरुड़ी होनी चाहिए और कबायलियों की तैयार करदा मसनूआत हुकूमत को ख़रीदनी चाहिए। उन्होंने यकीन दिलाया कि तेलंगाना रक्षा सेना हर कबायली बच्चे के हकूक़ और तहफ़्फ़ुज़ के लिए आवाज़ उठाएगी। నేను ఇవాళ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు సెన్సస్ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేస్తుంది, లెక్క పెడుతుంది. ఈ సెన్సస్లో మనం ఆదివాసీల పక్షాన నిలబడాలి. ఎక్కడికక్కడ నాయకులు ఇప్పుడు హౌస్ హోల్డ్ ఇళ్ళని లెక్క పెట్టింది. ఇప్పుడు ఫ్యూచర్లో కమ్యూనిటీస్ని తెగల వారీగా లెక్క పెడతారు. మనందరం కూడా దగ్గర ఉండి ఆయా ఫామ్స్ నింపరానటువంటి వాళ్ళకు ఆయా తెగలో ఉన్నటువంటి అందరినీ కూడా పట్టుకుపోయి ఖచ్చితంగా నింపించాలి. వాళ్ళ ఊర్లకు అవసరమైతే మనమే పోవాలి, ఆ గూడలకు పోవాలి, ఉండాలి. వారి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుందాం. ఎందుకంటే నాయకప్పుడనే ఒక తెగను మనం కలిసినాం. వాళ్ళు ఏమంటారంటే ఇంతవరకు ఎక్కడ కూడా సెన్సెస్లో మా పేరే రాయాలి కరెక్ట్గా, అయితే కోయ నాయకం కూడా రాస్తారు, లేకపోతే గోండు నాయకం కూడా రాస్తారు. మా అస్తిత్వమే పోతుంది, మా పేరే పోతుంది, అసలు మేము మనుషుల కింద లెక్కగా ఉన్నామా లేదా అనే వాడికి పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను, ఆదివాసీలకు సంబంధించి వాళ్ళకి సపరేట్ రిలీజన్ ఉంటుంది, అంటే మన మతం వాళ్ళు ఫాలో చేయరు. కానీ కేంద్ర ప్రభుత్వం సెన్సస్ ఇచ్చే దాంట్లో అసలు వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తుంది. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని అడుగుతుంది, ఇంకో మతం ఇవ్వాలి కదా. వాళ్ళు డిమాండ్ చేసి మన చందాలింగే ద్వారా వాళ్ళందరూ కూడా వచ్చి మాది ఆదివాసీ మతం, ఆ రిలీజియన్లో ఆదివాసీ అని సపరేట్గా రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మనం ఆల్రెడీ లేఖ రాసి ఉన్నాం. మళ్ళీ కూడా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన పేరు గుర్తుండాలి, మన రిలీజన్ గుర్తుండాలి, మన హక్కులు మనం తీసుకోవాలి. ఈ అన్నిటి విషయాల్లో కూడా మన తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివాసీ బిడ్డల పక్షాన నిలబడి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ రక్షణ సేన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇందాక కవి గారు పాట పాడుతూ ఉంటే మరొక కవి పాడినటువంటి కవిత్వం గుర్తొచ్చింది. ఆదివాసీ బిడ్డ పాడినప్పుడు అడవి పులకరించి ప్రతి చెట్టు పాడుతుందట, నది పాడుతుందట, సూర్యుడు పాడుతుందట, తెలుగు పాడుతుందట. ప్రతి ఒక్కటి కూడా అడవిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పాట పాడుతుంది అని చెప్తూ జమున బీని అనే ఒక కవయిత్రి ఏం చెప్తుందంటే, మా ఆదివాసీలని నిద్రపుచ్చే కవిత్వం కాదు, లాలిపాడి నిద్రపుచ్చే కవిత్వం కాదు, ప్రపంచాన్ని